హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీష్ ఏ గ్యాలక్సీ. మీకు జాబ్ అనేది రావట్లేదమ్మా, అంటే మీ దగ్గర ఒక రెజ్యూమ్ అనేది కరెక్ట్గా లేదండి. సో ఈ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ ఏటూలు అయితే ఖచ్చితంగా అయితే యూస్ చేయాలి. సో ఈ ఏటూలు ఏంటంటే క్విక్ రెజ్యూమ్ ఏ. సో మీ దగ్గర ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే చాలు, మీరు ఈ ఏటూల్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఏటూల్ ఏంటంటే మనకి ఒక కరెక్ట్ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చిద్ది. సో మనం ఏమి టైప్ చేయక్కర్లేదు, అదే ఏఐ ద్వారా చేసి ఇచ్చిద్ది. సో ఈ ఏటూలు ఎలా వాడాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లో క్విక్ రెజ్యూమ్ ఏఐ అని అయితే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే లోగో ఇలా ఉండిద్ది. సో చూస్తున్నారు కదా, ఈ లోగో అయితే ఉండిద్ది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయితే అయిపోవాలి. సో ఇక్కడ కార్నర్లో లాగిన్ అని ఉంది కదా, లాగిన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని లాగిన్ అయితే అయిపోండి. సో మీరు లాగిన్ అవ్వకుండా కూడా మీరు రెజ్యూమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జనరేట్ రెజ్యూమ్ విత్ ఏఐ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి యూఐ అయితే ఇలా వచ్చింది గైస్, చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ క్విక్ రెజ్యూమ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్తో అయితే సైన్ అప్ అయితే అవ్వాలి. సో నేను లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ద్వారా కాకుండా అయితే మీరు గూగుల్ అకౌంట్ ద్వారా కానీ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కానీ అయితే మీరు సైన్ అప్ అయితే అవ్వచ్చు. సో నేను డైరెక్ట్గా లింక్డ్ఇన్ ద్వారా అయితే లాగిన్ అయితే అవుతున్నాను. సో నేను ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఒక యూఐ అయితే వచ్చింది, ఒకసారి చూద్దాము. సో నాకు వైఫై అయితే కొంచెం స్లోగా ఉంది. సో గైస్, చూసారు కదా, నాకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే టైప్ చేయండి. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే టైప్ చేయాలి. సో మీరు పాస్వర్డ్ అయితే టైప్ చేయండి, మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే టైప్ చేయండి. సో నేనైతే పాస్ కీ ద్వారా అయితే నేను లాగిన్ అయితే అవుతున్నాను. సో మీరు పాస్ కీ ద్వారా లాగిన్ అయ్యే పని అయితే మీకు ఇలా వచ్చిద్ది. అంటే మీ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ లాక్ స్క్రీన్ అయితే అడిగిద్ది. దాని పిన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్గా అయితే ఎంటర్ అయిపోద్ది. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి చూద్దాం ఎలా వచ్చింది అనేది. సో ఇక్కడ నా నేమ్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ జాబ్ టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సాఫ్ట్వేర్ డెవలపర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడిగిద్ది. మీరు ఏదో ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. నేను ఈ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. చూద్దాము నా రెజ్యూమ్ ఏ విధంగా వచ్చింది అనేది. సో ఇక్కడ మీకు ప్రాసెస్ జరిగిద్ది అనమాట. సో చూసారు కదా, నాకు ఒక రెజ్యూమ్ అయితే క్రియేట్ అయింది. సో మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇక్కడ నా మెయిల్ ఐడి కానీ ఇప్పుడు నాకున్న వర్క్ స్కిల్స్ కానీ ఆటోమేటిక్గా ఏఐ ద్వారా అదే క్రియేట్ చేసి అయితే ఇచ్చింది. మీరు దీన్ని ఎడిట్ కావాలంటే చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవాలనుకుంటే. ఎలా అంటే మీరు దీని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ టు ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేసుకొని
మీరు ఇక్కడైతే ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ చేసుకుంటే ఇక్కడ కూడా ఎడిట్ అయిపోద్దనమాట. సో, ఇక్కడ ఏఐ రైటర్ అని ఉంది కదా! ఏఐ రైటర్ ఏంటంటే మనకి మీరు ఏ జాబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని ఇంకా ఎఫిషియెంట్‌గా, ఫ్లూయెంట్‌గా అయితే మీకు ఇచ్చిద్ది. సో, ఇలా మీకు టెంప్లెట్స్ అయితే మీరు కావాలంటే మార్చుకోవచ్చు. సో, చూసారు కదా! నా రెజ్యూమ్ అయితే సెకండ్స్‌లో అయితే క్రియేట్ అయిపోయింది. సో, చూద్దాము మిగతా ఆప్షన్స్ అయితే చూద్దాము. సో, ఇక్కడ డిజైన్ అనే ఆప్షన్ ఉంది కదా! డిజైన్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇందులో చాలా అయితే ఉంటాయి. అంటే మనకి ఫాంట్ కలర్ కావాలంటే మార్చుకోవచ్చు. సో, ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. సో, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు డెఫినిట్‌గా చెక్ చేయండి. సో, మీరు ఇది డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ప్రివ్యూని అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, మీరు ఇక్కడ డౌన్‌లోడ్ అండ్ షేర్ అని ఉంది కదా! దానిలోకెళ్తే మీకు అప్‌గ్రేడ్ అయితే అడిగిద్ది. సో, మీరు డెఫినిట్‌గా అప్‌గ్రేడ్ అయితే చేసుకోవాలి. మీకు పీడీఎఫ్‌గా కావాలంటే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఆహ్, పీడీఎఫ్‌లాగా కావాలనుకుంటే మీరు అప్‌గ్రేడ్ అయితే అవ్వాలి. సో, డెఫినిట్‌గా మనీ అయితే కట్టాలి. సో, నేను డౌన్‌లోడ్ ప్రివ్యూ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో, నాకైతే రెజ్యూమ్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. ఒకసారి చూద్దాము. సో, చూసారు కదా! నా రెజ్యూమ్ అయితే నేనైతే డౌన్‌లోడ్ చేసుకున్నాను. సో, ఈ విధంగా మీరు కూడా అయితే మీరు ఒక మంచి రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ ఏడీలో అయితే నాకు చాలా నచ్చింది. సో, ఈ ఏడీ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినిట్‌గా వెళ్లి చెక్ చేయండి. సో, ఒక మంచి రెజ్యూమ్‌తో మీరైతే జాబ్‌కైతే వెళ్ళండి. డెఫినిట్‌గా అయితే సెలెక్ట్ అవుతారు. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐటీ రివ్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.